హాయ్, అంతా ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేను సూపర్, మీరు కూడా సూపరే కదా. నైస్. ఏ లేదు, చిన్న పని నుండి అలా బయలుదేరాను. సరదాగా ఒక వీడియో చేద్దాం, మన మనసులో ఉన్న మాటలు మనం పంచుకుంటూ ఉండాలి కదా. ఎపిసోడ్స్ అయిపోయే కొద్దీ, సీజన్ ఇంకెండ్ అయిపోతే కొద్దీ కొంచెం బాధగాను అనీజీగా అనిపిస్తుంది, కానీ తప్పదు. నేను లేట్గా స్టార్ట్ చేశాను, అందువల్ల నాకు ఫుల్ఫిల్నెస్ లేదు ఈ సీజన్కి సంబంధించి రివ్యూస్ కానీ, నేను మీతో ఇంటరాక్ట్ అయిన టైం కానీ వర్కౌట్ కాలేదనిపించింది. చిన్న అనాలిసిస్. ప్రేరణ అభిమానించే వాళ్ళకి, తను విన్న వాళ్ళని కోరుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, చాలామంది ఉన్నారు కాబట్టి, నేను కూడా ప్రేరణని ఒక లేడీ ఫైటర్లా చూశాను. ఆ అమ్మాయి జెన్యూనిటీ, విషయంలో క్లారిటీ, తన మాట్లాడే విధానం, తను టాస్క్లు ఆడే విధానం, టాస్క్లో తను పట్టే ఎఫర్ట్స్, ఇవన్నీ చూసుకుప్పుడు మరి తను మాట్లాడే విధానం అంటారేంటి, మరి అమ్మాయి ఇలా మాట్లాడి అంతకన్నా చండాలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా వర్స్ట్గా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మాస్క్లు వేసుకుని ఇప్పటిదాకా విన్నింగ్ రేస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎందుకు ఆ అమ్మాయిని ఆ ఒక్క పాయింట్ హైలైట్ చేస్తారు? ఒక 2 సార్లు ఏదైనా కొంచెం హార్ష్గా మాట్లాడి ఉండొచ్చు, అంతే. హార్ష్గా ఉంది తప్ప కన్నింగ్గా లేదు, మాస్క్ వేసుకుని. కాబట్టి ఏంటంటే అదొక్కటే పాయింట్ పట్టుకుని ఒక విన్నింగ్ రేస్లో ఉన్న అమ్మాయిని దిగజార్చి కిందకి జరిపేశారు. అది కొంచెం చాలా బాధాకరం. మరి దేవుడు ఎందుకు అలా అవ్వడానికి అవకాశం ఇచ్చాడో నాకు కూడా అర్థం కాలేదు. ఒకటి ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే, ప్రేరణ విషయంలో టార్గెట్ చేసిన అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, చాలామంది మెజారిటీ తన దెబ్బకే వెళ్ళిపోయారేమో ఇల్లు వదిలే అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నేను అనుకున్నాను అనమాట, కరెక్టే కదా, ఎవరెవరు వెళ్ళిపోయారో చూద్దాం అనుకుని కొంతమంది చూసాను. అంటే ప్రేరణతో పెట్టుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారని చెప్పట్లా, వెళ్ళిపోయిన వాళ్ళందరూ ప్రేరణతో పెట్టుకున్నారని చెప్పలేను, కానీ ప్రేరణతో పెట్టుకున్న వాళ్ళందరూ మెజారిటీ వెళ్ళిపోయారు. మిగతా కొంతమంది రేస్కి దూరం అయిపోయారు, కొంతమంది టాప్ 5 దాకా వచ్చి పారిపోయారు. అలాంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ప్రేరణని డిస్టర్బ్ చేసి, ప్రేరణని అపార్థం చేసుకుని, ప్రేరణని టార్గెట్ చేసిన వాళ్ళే ఎగిరిపోయారు. మీరు బాగా ఆలోచించుకోండి. అసలు ఆడవాళ్ళ శత్రువులు అన్న మాటకి ఇందులో ఈ సీజన్ బాగా నిదర్శనం అవుతుంది. ఎందుకంటే ఒక లేడీ విన్నర్ అవ్వాలని కోరుకోవాలి, కాళ్ళన్న అవ్వాలి, కనీసం ఒక లేడీ అన్న అవ్వాలని కోరుకోవాలి. మనకి దక్కకపోయినా ఇంకొకరికి కూడా దక్కకూడదు, ఇంకో అమ్మాయికి కూడా దక్కకూడదు అన్నంత దారుణంగా టార్గెట్ చేసి, చెప్పుడు మాటలు చెప్పి, ఆళ్ళని చెడగొట్టి, ఏళ్ళని చెడగొట్టి కంపు చేసిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఇందులో. అందులో మొదటగా మనం చెప్పుకోదగ్గ వాళ్ళు ఇప్పుడు ఈ నయని పావని కానీ, నయని కానీ, తర్వాత ఇంకెవరు, సీత కానీ, హరితేజ కానీ, వీళ్ళందరికీ ప్రేరణ నచ్చదు. యష్మి కూడా ఏదో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అన్నట్టే ఉందే తప్ప, ఆవిడ బిగినింగ్లో తనని నామినేట్ చేసి, తనని ఇరిటేట్ చేసి, తను కోపగించుకుని చేసిన క్యాండిడేటే. బట్ ఎఫెక్ట్ అంత పడలేదు ఆ అమ్మాయి కాకపోతే. అయితే వీళ్ళందరి సంగతి చూద్దాం ఒకసారి. ముఖ్యంగా సీత గురించి మాట్లాడుకుంటే, సీత ఫస్ట్ బిగినింగ్ 3-4 వీక్స్ బాగానే ఉంది. అమ్మాయి తర్వాత అమ్మాయి మ్యాటర్ ఎందుకు చేంజ్ అయిపోయింది, తన బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ. ఎక్కడ మెగా చీఫ్ అనేది వీళ్ళకి ఒక దరిద్రం పడినట్టు పెట్టింది మొత్తం అందరికీ. ఆ అమ్మాయి మెగా చీఫ్ అయ్యే వరకు బాగానే ఉంది, అందరూ తనతో ఉండాలనుకున్నారు. ప్రేరణ కూడా వాళ్ళ టీంలోనే ఉంది, సీత టీంలోనే ఉంది, అప్పుడు ఆ క్లైన్లోనే ఉంది, అంత బాగానే ఉంది. తర్వాత అమ్మాయికి మళ్ళీ ఈ అమ్మాయి అంటే పడకపోవడము, కావాలనే ఆ అమ్మాయి గురించి నబీల్కి నూరిపోయడము, నబీల్ని పాడు చేయడము, తనకేం తనే పాడు చేసుకోవడం, అలాగే నెగిటివిటీ స్టార్ట్ అయింది ఆ అమ్మాయికి అక్కడి నుంచే. ప్రేరణ విషయంలో అనవసరంగా గొడవలు పెట్టుకోవడము, తనతోనేమో బాగానే ఉన్నట్టుండేది, నబీల్ దగ్గరేమో తన గురించి నాకు తనకి పడట్లేదు, వంటగదిలో తనుంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ అన్నట్టుగా మా అమ్మాయిని అవాయిడ్ చేయ అన్నట్టుగా నబీల్ని నూరిపోసేది ఆ పిల్ల. అలా చేసి మొత్తానికి అక్కడి నుంచి ఆ అమ్మాయి డిజాస్టర్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రేరణ విషయంలో నెగిటివ్ స్టార్ట్ అయిందో ఆ అమ్మాయికి, అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఒక్కొక్క మెట్టు డౌన్ అయిపోవడం స్టార్ట్ అయింది. ఇలాగే ఇంకా నయని పావని కానీ వీళ్ళందరికీ కూడా, నయనిక కూడా అంతే, ప్రేరణ అంటే పడదు, ఆ అమ్మాయికి కూడా పడదు. ఏదో లవ్ యూ, గివ్ యూ, డామ్ డూమ్, డిస్కు, స్వీటీ అంటారు, కానీ లోపలంతా వాళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఉండేవాళ్ళు. సీత, తర్వాత అమ్మాయి పేరేంటి విష్ణుప్రియ, ఈ నయనిక, వీళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఒక టాస్క్లో సీతకి, నయనకి, మన ప్రేరణకి, విష్ణుకి పడిందో
అప్పటి నుంచి ఇంకా అమ్మాయిని వాళ్ళు టోటల్గా ఒక ఎనిమిలా చూసేశారు. చూసి తన గురించి బ్యాక్ బిచింగ్ చేసుకోవడము, తనని అవాయిడ్ చేసి ప్రతి విషయంలోనూ కావాలని కార్నర్ చేయడము, తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని మన బ్యాడ్గా పోర్ట్రే చేయడము, ఇవన్నీ చేశారు వాళ్ళు. అలా ఎగిరిపోయిన వాళ్ళలో సీత ఫస్ట్, తర్వాత మన ఈవిడ హరితేజ గారు బయట నుంచి చూసి వచ్చిన మనిషి. ఆవిడ కూడా వీళ్ళ మాటలు నమ్మి ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం మొదలెట్టింది. నామినేషన్స్లో కానీ అక్కడెక్కడ టార్గెట్ చేయడము, అపార్థం చేసుకోవడము. ఆ టోపీ టాస్క్లో యష్మి గురించి స్టాండ్ తీసుకుని, నీ గురించి స్టాండ్ తీసుకుని యష్మిని మేము తిడుతుంటే, మీరిద్దరు మేము ఫ్రెండ్స్ కాదు, ఇంకా అమ్మాయిని ఆ విషయం గురించి వదిలేయండి అని ఎందుకు మాట్లాడావు, నన్ను పిచ్చిదాన్ని చేశాను కానీ అక్కడేదో అపార్థం చేసుకునే అమ్మాయి కావాలని ఇంకా అక్కడి నుంచి ఈ అమ్మాయిని ప్రతి వీక్, సరే ఒక అపార్థం వచ్చింది, ఎంతసేపు ఉండాలి, ప్రతి వీక్ ఉంటుందా, వారానికి ప్రతి వారము తనని నామినేట్ చేసే అంతలాగా నెగిటివిటీని కూడగట్టుకుని నెగిటివిటీని కావాలనే అమ్మాయిని టార్గెట్ చేసే ప్రేరణని ఆ అమ్మాయికి తెలియకుండానే నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది హరితేజకి. చూడండి, ఇదంతా ప్రేరణని ఎప్పుడైతే టార్గెట్ చేయాలని ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ తెలిపోయారు. మణికంఠ అనేవాడు అయితే మనోడు అసలు విష్ణుప్రియ మీద ఉన్న ప్రేమో అభిమానమో తెలియదు కానీ కావాలని ప్రేరణ దోశ మొహం మీద ఇలా కొట్టినట్టుగా ప్లేట్లో వేసిందన్న చిన్న విషయం అసలు అలా వేయలేదు అమ్మాయి, చూసాం కూడా మనం. ఆ తర్వాత నాగార్జున గారు చూపించి ఏమీ లేని దానికి ఎంత సినిమా క్రియేట్ చేసేవంటారు అబ్బాయి అని అడిగితే మనోడు అక్కడేదో కవర్ చేసుకొని ట్రై చేశాడు. అలా అతను కూడా ఆ అమ్మాయి మీద నెగిటివిటీ పెట్టుకుని కావాలని టార్గెట్ చేసి అందరి ముందు ఆ అమ్మాయిని నెగిటివ్గా పోర్ట్రే చేసి అలా వర్కౌట్ చేశాడు. ఆ క్యాండిడేట్ చెప్పా పెట్టకుండా సంబంధం లేకుండా పారిపోయాడు ఇంట్లోంచి. ఇలా మెజారిటీ తనతో పెట్టుకున్న వాళ్ళు అందరూ పోయారని నా ఫీలింగు. ఇంకా రోహిణి వచ్చిన తర్వాత కొంచెం నెగిటివిటీ వచ్చినా తర్వాత ఫ్రెండ్లీగా కలిసి ఉండి తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మీద చీఫ్ అయిన తర్వాత, అందరూ మెగా చీఫ్లు అయిన తర్వాత సర్నాశనం అయిపోయారు. మెగా చీఫ్ అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మీద ఓవర్ యాక్షన్ చేసి ఆ దోశ ఈ దోశ తొక్కతోలని ఆ చండాలమైన దోశల కోసం కొట్టుకుని ఆ అమ్మాయి నెగిటివ్ చేసుకుని ఆ అమ్మాయిని బ్యాక్ బిచింగ్ చేసి మళ్ళీ ఏమో తేజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసి ఇలా చేయడం వల్ల అక్కడ దాకా అలా వచ్చి టాప్ 5కి లేకుండా ఎగిరిపోయింది. విష్ణు ఫస్ట్ నుంచి అలాగే అమ్మాయిని నెగిటివ్గా చూసి ఆ అమ్మాయికి నెగిటివ్ నూరిపోసిన వాళ్ళందరూ పోయిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి నార్మల్ అయ్యి అప్పుడు మళ్ళీ తనతో స్నేహం మొదలెట్టింది. అది ఇంకెందుకు మొత్తం చేతులన్నీ కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న తర్వాత ఉపయోగం ఉంటుంది. ఒక మంచి మనిషిని మనం ఏడిపించినా, టార్గెట్ చేసినా, మంచి మనిషిని చెడుగా చూపించాలని ట్రై చేసినా, అపార్థం చేసుకున్నా మనకి రిజల్ట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది, టాప్ 5 దాకా వచ్చి టాప్ 5 దాకా టప్పని ఎగిరిపోయింది. అని ఇందా చెప్పిన వాళ్ళల్లో పృథ్వీరాజా కూడా ఉన్నాడు. పృథ్వీ మరీ టూ మచ్ అనుకోండి. అంటే పృథ్వీకి మామూలుగానే అగ్రెషన్తో అతనికి హేట్ రేట్ ఉంది జనాల్లో. అంటే కన్నింగ్ కాదు మనోడు, ఎందుకు కర్మ అంతే. మనిషి జెన్యూనే. తన కోపమే తన శత్రు అయింది. అట్ ద సేమ్ టైం ప్రేరణ విషయంలో ఇప్పుడు ఎవరి విషయంలోనూ ఎవరందరూ అతన్ని నబీల్తో అతనికి గొడవ అయింది, గౌతమ్తో అయింది, ఇంకొకరితో అయింది, ఎవరితో అయినా దాన్ని ఆ వీక్ మర్చిపోయి నెక్స్ట్ వీక్ నార్మల్గా ఉండే మనిషి ఒక్క ప్రేరణ విషయం దగ్గరకు వచ్చేవాడికి పృథ్వీ 3-4 వారాలు ఆ అమ్మాయిని తొక్కేయాల్సిందే, ఆ అమ్మాయిని నామినేట్ చేయాల్సిందే, ఆ అమ్మాయిని పంపేయాల్సిందే అని అంత కక్షగా ఉండేవాడు. అదేంటో మరి కర్మ అలా వచ్చినప్పుడు మనం అలాగే బిహేవ్ చేస్తాం అనుకుంటా. మిగతా వాళ్ళ విషయాల్లో కూడా గొడవలు అవుతాయి కదా. ఎవరితోనూ అంత దారుణంగా మనం టార్గెట్ పెట్టుకున్నాడు. రోహిణితో కూడా అయింది అతను మనోడికి గొడవ. రోహిణిని కూడా చీప్గా జిల్లా లుక్ చూసి కంపు చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ రోహిణి కూడా మనం తిట్టిన సందర్భాలని ఎవరిని మనం టార్గెట్ చేయలే, ఒక్క ప్రేరణ విషయంలో టార్గెట్ పెట్టుకున్నాడు. ప్రేరణని అసలు ఏ వారం కుదిరితే ఆ వారం వేసేస్తా, ప్రతి వారం వేసేస్తా అన్నట్టుగా బిల్డప్ చేసి కానీ మనోడు కూడా ఎగిరిపోయాడు. తేజ రాజా పాపం చాలా పాజిటివిటీ వచ్చింది మనోడికి బిగినింగ్లో. అప్పుడు బాగుండేవాడు. మదర్ కోసం తను పడిన పోరాటం, ఆ ఆరాటం ఆవిడ మిస్ అయిపోతారేమో అనే ఈ బాధ అందరిలోనూ అతని మీద చాలా పాజిటివిటీని తీసుకొచ్చింది. చాలామంది అందరూ ప్రపంచం అంతా, మన తెలుగు ప్రపంచం వాళ్ళ అమ్మగారు రావాలని కోరుకున్నాం. దానికోసం చాలా ఇదిగా మనం రివ్యూస్లో కూడా చెప్పేవాళ్ళం. మనోడు అప్పటిదాకా బాగానే ఉన్నాడు. అది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత నుంచి ఈ అమ్మాయితో పెట్టుకోవడం మొదలెట్టాడు. మళ్ళీ సంబంధం లేకుండా ఆ అమ్మాయిని కావాలని టార్గెట్ చేయడం. ఏంటి ఇలా మాట్లాడుతుందంటే, అలా అరుస్తుందంటే, మొత్తం యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది మనోడిది. ఏదో గ్రిప్ దొరికినట్టు ఫీల్ అయ్యాడు.
టాప్ 5 వెళ్ళిపోయినట్టు నేను అన్నట్టు ఫీల్ అయినట్టున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం ప్రతిసారి. రోహిణిని అవినాష్ని చెడగొట్టడానికి మనోడు మేజర్ పార్ట్ తీసుకున్నాడు. అప్పుడే రోహిణి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మెగా చీఫ్ అయినప్పుడు ప్రేరణ మీద అరవడానికి కారణం, ప్రేరణకి తనకి గొడవ రావడానికి, అవినాష్కి కూడా తన మీద కొంచెం నెగిటివిటీ రావడానికి మెయిన్ కారకుడు ఎవరంటే తేజని. అతను ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఎపిసోడ్స్ తన బిహేవియర్ ఎలా ఉంది, తను మాట్లాడిన విధానం ఎలా ఉందో చూసుకుంటే అర్థమైపోద్ది మనోడికి. మనోడు అక్కడి నుంచి డిజాస్టర్ స్టార్ట్ అయింది ఆ ఎపిసోడ్ నుంచే. అక్కడి నుంచి మనోడు చాలా టార్గెట్ చేశాడు అమ్మాయిని, చిన్న చిన్న విషయానికి అరవడం. ఏదో పెద్ద మనోడు అసలు ఒక ఏమంటారు దాన్ని, ఆవిడలో ఉన్న నెగిటివిటీని జనానికి ఆవిష్కృతం చేస్తున్నట్టు చాలా బిల్డప్లు ఇచ్చి ఆ అమ్మాయి మీద అరిచి ఆ అమ్మాయిని తప్పు అని ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి మొత్తానికి ఫైనల్గా మనోడు తప్పు అయిపోయి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. చూసాం కదా. కానీ అసలు మనోడు అలా సడన్గా నెగిటివ్తో వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా పాజిటివ్తో హాయిగా వెళ్తాడు అనుకుంటే కంపు చేసుకుని వెళ్ళిపోయే ముందు కూడా నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, మాట మార్చుకోకపోతే రేపొద్దున ఈ పొజిషన్లో నువ్వు ఉంటావు, నేను వెళ్తాను కదా నెక్స్ట్ వీక్ నువ్వు వచ్చేస్తావు అన్నాడు. స్టేజ్ మీద ఎక్కి కూడా మాట మార్చుకో, నార్మల్ అవ్వు, లేకపోతే ఇప్పుడు నేను వెళ్తున్నాను నెక్స్ట్ వీక్ నువ్వు ఈ స్టేజ్ మీద ఉంటావు నాగార్జున దగ్గర కూడా అన్నాడు. పిచ్చోడు, ఎన్ని మాట్లాడితే ఏం లాభం. ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయాడు. అది పరిస్థితి. తన మీద ఏదైనా నెగిటివిటీ పెంచుకుని అపార్థం చేసుకుని లేకపోతే టార్గెట్ చేసి నొక్కాలని ట్రై చేస్తే అందరూ వాళ్ళ కాళ్ళే నొక్కుని పోయారు బయటికి. అందులో మెయిన్ తేజ విషయం గట్టిగా చెప్పుకోవచ్చు. ఓకే, గౌతమ్ సంబంధం లేకుండా గౌతమ్ ఇష్టం వచ్చినట్టు ఓవర్ యాక్షన్ చేస్తాడు ఆ అమ్మాయి విషయంలో. కంపు చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, విన్నింగ్ రేస్లో కూడా కాస్త దిగజారిపోయాడు. ఏంటి, నిఖిల్ మీద అంత నెగిటివిటీ ఉన్నా, తనకి అంత నెగిటివిటీ వచ్చినా ఏ రోజు అతను ప్రేరణతో పెట్టుకోలేదు. ప్రేరణ విషయంలో ఎప్పుడూ నెగిటివ్గా బిహేవ్ చేయలేదు. ప్రేరణ ఏదో నెగిటివ్గా పోర్ట్రే చేయాలని ట్రై చేయలేదు. ఏమీ లేదు. ఏదైనా ఒక పాయింట్ ఉంటే ఒక్కసారి 2 సార్లు నామినేట్ చేయడం ట్రై చేసాడు తప్ప చేయలేదు కూడా. అప్పటికి ఒకసారి ఎప్పుడో చేశాడు అంతే. అంటే తను ఏమన్నోళ్ళు బాగున్నారు, ఏమైనా అన్నోళ్ళు పోయారు అనేది కాదు ఇక్కడ సందర్భం. అనడానికి రీజన్ లేకుండా అన్న వాళ్ళందరూ పోయారన్న. ఇప్పుడు అమ్మాయి అద్భుతం, అసలు ఒక తప్పు కూడా లేదు, నామినేట్ చేసిన వాళ్ళందరూ పోయారని చెప్పట్లా. అమ్మాయిని కావాలని నామినేట్ చేసి కావాలని అమ్మాయిని బ్యాడ్ చేయాలనుకున్న వాళ్ళందరూ పోయారంటున్నా. పాయింట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గౌతమ్ విన్నింగ్ రేస్కి వచ్చి విన్ అవుతాడేమో అనుకున్నాడు, కాస్త ఆ అమ్మాయితో పెట్టుకున్నాక సర్వనాశనం, స్మాష్ అవుట్, అటు ఇటు కాకుండా పోయాడు. నబీల్ అసలు వీళ్ళందరూ కాదు, అసలు నిఖిలు వీళ్ళందరూ కాదు. నబీల్ ఉన్న స్టేజ్లో అప్పుడు నెంబర్ 1 మనోడే, నబీలే కప్పు పట్టుకెళ్ళిపోతారు చూసుకోండి. నెంబర్ 2 నిఖిల్ వస్తాడు, లేకపోతే ప్రేరణ అమ్మాయి ఇద్దరు నుంచుంటారు ఎండ్లో. ఏదో ఇలాంటి ఊహాగానాల నుండి అప్పుడు అతను అంత స్టేజ్లో ఉన్నాడు. అలాంటి మనిషి సీత ఎప్పుడైతే ప్రేరణ గురించి రాంగ్గా పోర్ట్రే చేసి అతనికి ఎక్కించి, అతను అప్పుడు చీఫ్లోనే ఉన్నాడు. దరిద్రం అప్పుడే స్టార్ట్ అయింది. మనోడు కూడా మెగా చీఫ్ అయిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారనడానికి ఇది ఒక నిదర్శనం. మనోడు మెగా చీఫ్ అవ్వక ముందు వరకు హీరో ఆ ఇంటికి. అప్పుడు సోనియాతో అతను పెట్టుకున్న వాగ్వివాదం కావచ్చు, అతను పెట్టే పాయింట్లు కావచ్చు, లేకపోతే అతను ఆడిన విధానం కావచ్చు, సూపర్ డూపర్ హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఎప్పుడైతే మెగా చీఫ్ అయ్యాడో ఇంకా సీత అప్పుడు వేసుకుంది, మొదలెట్టింది. రాజా నాయన బంగారం, ఇది అలాంటిది అలాంటిది ఇలాంటిది తయారన్న అసలు దగ్గర అనేవి నాకు ఈ వంటగదిలో చాలా డిస్టర్బెన్స్గా ఉందని ఆ అమ్మాయి మీద ఎక్కించి మనోడిని చెడగొడితే అప్పుడు మనోడు కావాలని చెప్పుడు మాటలు విని పాడైపోయాడు. చెప్పుడు మాటలు విని, సీత మాటలు విని ఆ అమ్మాయిని ఒకసారి నామినేట్ చేశాడు. ఏ సందర్భం లేకపోయినా ఆ రోజు ఇలా ఎటకారాలు చేసుకున్నారు చూసారా, ఇలాంటి కామెడీ గెచ్చర్స్ పెట్టుకున్నారే, ఆ అమ్మాయి ఇలా అందని మనోడు ఇలా అన్నాడు చూసారా. ఆ నామినేషనే మనోడికి పునాదులు కదిలించింది. మనోడు పునాదులు మొత్తం కదిలిపోవడానికి మెయిన్ కారణం ఆ నామినేషనే. ఆ నామినేషన్లోనే ఏదో పనికిమాలిన రీజన్ ఒకటి చెప్పి, అదిగో నన్ను నువ్వేమి చీఫ్ రా అన్నావు, నన్ను ఇమ్మెచ్యూర్ అన్నావు, ఎప్పుడో జరిగిపోయినాయి అన్నీ. వాటిలన్నింటి తవ్వి ఇప్పుడు అమ్మాయిని నామినేట్ చేయాలంతే. సీత చెప్పింది తన గురించి బ్యాడ్గా, అసలు ఈ వీక్ ఈ అమ్మాయి దొరికింది, ఈ అమ్మాయిని వేసేద్దాం ఇలా అనుకుని ఆ రోజు ప్రేరణని టార్గెట్ చేశాడు. స్మాష్ అవుట్. ఆ రోజు నుంచి కట్ చేస్తే మనం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సరే మీరు ఇంకోటి అనొచ్చు, మరి ఎంతమందికి అమ్మాయి నచ్చలేదు కదండి. వెళ్ళిపోయిన ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళిద్దరి కంటే అపార్థం చేసుకుంటారు, అందరూ అపార్థం చేసుకుంటారా? మరి అందరికీ అమ్మాయి నచ్చలేదు కదా అంటే ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా జనానికి నచ్చలేదు. అది అర్థం చేసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్న 10 మందికి
ప్రేమలు అభిమానాలు వాళ్ళ ఇది పంచుకోవడం మెయిన్ కాదు. వాళ్ళ మన్నన పొందడం మనకి ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళకి బయట వాళ్ళ మన్నన పొందాలి, బయట వాళ్ళు వాళ్ళని ప్రేమించేలా చేసుకోవాలి. నేను ఇప్పుడు అంత అనాలిసిస్ చేసుకుంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ పరిస్థితులు ఏంటి, మెజారిటీ ఈ అమ్మాయితో పెట్టుకున్న వాళ్ళందరూ ఉన్నారా పోయారా అని చూసుకుంటుంటే ఒక నిఖిల్ అనేవాడు తప్పితేనే మిగతా వాళ్ళు ఎవరు. అభికి చాలా ప్రేమ అమ్మాయి అంటే. అభి తన స్వయంకృత అపరాధంతో తనకు తానుగా బిగ్ బాస్ని తిట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తిట్టి, ఆ టాస్క్ని తిట్టి, బిగ్ బాస్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడి తనంతట తను బ్యాడ్ అయిపోయి వెళ్ళిపోయాడు. తనని ఎవరేం చేయలేరు, అది వేరే విషయం. మిగిలిన వాళ్ళందరూ చూసుకుంటే సోనియా కూడా అలాగే ఆల్రెడీ తనకి హెడ్ రేట్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రేరణతో కూడా గట్టిగా పెట్టుకుంది ఆమె, ప్రేరణతో కూడా పెట్టుకుంది. ఇంకా ఎగిరిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆదిత్య ఓం గారికి కొంచెం అమ్మాయి అంటే కొంచెం అటు ఇటు ఉన్నా కాస్త అభిమానం ఉండేది. బట్ మరి ఆయన వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా ఆయనకి తెలియాలి. కట్ చేస్తే చాలా మెజారిటీ పర్సన్స్ అందరూ ప్రేరణని అపార్థం చేసుకుని తనని నెగిటివ్గా చూపించాలని ట్రై చేసిన అందరూ పోయారు. ఒకసారి మీరు ఆలోచించండి. నేను చెప్పినట్లు కొన్ని మిస్ అవ్వచ్చు, కొన్ని మిస్ మ్యాచ్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ఇందులో 100కి ఒక 80 to 90% అయితే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా నిఖిల్ ఒక్కడే అమ్మాయిని టార్గెట్ చేయకుండా నార్మల్గా ఉన్న మనిషి కాబట్టి అలా నిలబడ్డాడేమో అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో కూడా నాకు చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో చూసి తిట్టుకునేవాళ్ళు, అబ్బా అంత సీన్ లేదు అబ్బాయి అనుకునేవాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు. ఏం పర్లేదు, మనసులో ఉన్నది ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, ఏమన్నా చెప్పాలనిపించింది, కరెక్టే కదా అనుకున్న వాళ్ళందరూ కింద మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, లవ్ యూ. సాయంత్రం మళ్ళీ ఎపిసోడ్ చూసి మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్.